ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. జూలై 1న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా మిగిలిపోతుందని చెప్పారు. 1వ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు, ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు. మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3,000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4,000, మొత్తం 7,000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3,000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో మరి ఆ 3,000 రూపాయలని రేపు 6,000 రూపాయలకి పెంచి, అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి.